కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి జనరల్ సెక్రటరీ కైలాష్ నేత ఉన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి రాష్ట్ర నాయకులు మాట్లాడదాం. కైలాష్ నేత గారు, నిన్న మాజీ మంత్రి మీ జిల్లాకు సంబంధించి జగదీశ్వర్ రెడ్డి ఒక స్టేట్మెంట్ చేశారు. తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాదు చంద్రబాబే అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. ఆయన శిష్యుడిగా ఆయన రుణం తీర్చుకుంటున్నారు. నాగార్జున సాగర్కి సంబంధించినటువంటి విషయంలో సిఆర్పిఎఫ్ బలగాలను రానియకుండా కేసీఆర్ గతంలో అడ్డుకుంటే ఇప్పుడు సిఆర్పిఎఫ్ బలగాలు వచ్చాయి. కేఆర్ఎంబీకి అప్పజెప్పినట్టు అయిపోయింది. నీటి సమస్యను చాలా ఇబ్బందికర పరిస్థితి ఉంది. రాష్ట్రంలో నీటి సమస్య ఉంది, సాగు తాగునీరుకి. అసలు రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చంద్రబాబు అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. ఇది బీఆర్ఎస్ పార్టీ యొక్క దివాలా కోరు ప్రకటనకు నిదర్శనం. ఒక ప్రజాస్వామ్యమైనటువంటి రాష్ట్రంలో పడ్డ ప్రజలు ఇచ్చినటువంటి అధికారాన్ని తీసుకొని రాష్ట్ర ప్రజలకు ఏ రకంగా మేలు చేయాలా, అది సాగునీరా, త్రాగునీరా, ఉద్యోగ కల్పన, లేదా కొత్త ప్రాజెక్టుల, లేకపోతే ఈ రాష్ట్రంలో ఉండబడే మహిళల, బీసీల, ఎస్సీల, ఎస్టీల అనే ప్రాతిపదిక మీద మనం పనిచేస్తాం. కానీ కేవలం ఒక రాజకీయ నాయకుడు, ఓ సామాన్య రైతు బిడ్డ అధికారంలోకి ఎక్కింది కాబట్టి దురదతోటి కేసీఆర్ కుటుంబమే పరిపాలించాలి, లేకపోతే వారికి చుట్టూన్నటువంటి మేము మాత్రమే భోంచేయాలి అనేటువంటి పద్ధతిలో ఈర్ష్యతోటి చేసేటువంటి ప్రకటనగా మనం చూస్తాం. ఎందుకు చెప్తామనంటే 10 సంవత్సరాలు గడ్డి బీకిండ్రా నల్గొండ జిల్లాలో ఉంటే ఎస్ఎల్బీసీ కానీ, నక్కలగండి కానీ, డిండి రిజర్వాయర్కి సంబంధించిన ప్రాజెక్టులు కానీ, అదేవిధంగా మునుగోడు దగ్గర ఉన్నటువంటి ఏదైతే మా ప్రాజెక్టు పేరుతోటి కుర్చీ చేసుకొని కడతా అని చెప్పిండు ఆనాడు ముఖ్యమంత్రి. ₹1 ఇయ్యలే. తర్వాత ఎస్ఎల్బీసీ సొరంగ మార్గం ఉమ్మడి రాష్ట్రంలో ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, మా కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు ఒక సంకల్ప బలంతో ఈ తెలంగాణలో, ఎందుకంటే ఎత్తిపోత పథకాలు తప్ప మనకు గ్రావిటీ ధర వచ్చే అవకాశం లేదు కాబట్టి ఆ టన్నల్ మార్గం ద్వారా గ్రావిటీ ధర తక్కువకు దాదాపు 4 నుంచి 5 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని చెప్పేసి దాదాపు 30 కిలోమీటర్లు పూర్తి చేసినాం. మీరు 10 సంవత్సరాల్లో ఒక 100 మీటర్ల మట్టి అని తీసినా మీకు ఎటువంటి ఈ ప్రకటనల ద్వారా సిఆర్పిఎఫ్ బలగాలు పూర్తిగా సాగర్ని అప్పచెప్పారు. నీళ్లు తీసుకుంటున్నారు, యథేచ్ఛగా నీళ్లు దొడకపోతా ఉంది ఆంధ్రప్రదేశ్. అందుకే సీఎం ఇక్కడ రేవంత్ కాదు చంద్రబాబు, ఆయన అక్కడున్నా ఇక్కడ కూడా సీఎం ఈయనటువంటి స్టేట్మెంట్ జగదీశ్వర్ రెడ్డి. గమ్మత్ ఏంటంటే బేసిన్లో దాదాపు 70% తెలంగాణ ప్రాంతంలో భూభాగంలో ఉంటుంది, అయితే 30% ఆంధ్రలో ఉంటుంది. మరి ఆ రోజు కేఆర్ఎంబీ కానీ తర్వాత విభజన చట్టాన్ని తర్వాత అక్కడ జరిగినటువంటి ఒప్పందంలో మరి ఎవరి సంతకం పెట్టి 299 తెలంగాణకు టీఎంసీలు ఎందుకు, 511 ఎందుకు? ఇది దేశంలో ప్రపంచంలో ఎక్కడైనా ఉందా? ఎక్కడైనా బేసిన్లో ఉన్న ప్రాంతానికి ఎక్కువ నీళ్లు, బేసిన్ కింద ఉన్న వాటికి వరద జలాలు మాత్రమే వాడుకోవడానికి హక్కు ఉంటుంది. సిగ్గు లేకుండా, శరం లేకుండా ఈనాడు బీఆర్ఎస్ వాదన ఏదైతుందో ఇది మొగని కొట్టి మొగిసాలకు ఎక్కినట్టు. రెండోది, ప్రతి సమావేశంలో మీరు వాళ్ళు ఏమన్నారు, కేఆర్ఎంబీకి మేము ఈ మేనేజ్మెంట్ చేస్తున్నాము, దానికి డబ్బులు కావాలంటే 2 బడ్జెట్లలో 200 కోట్లు పెట్టింది వీళ్ళు కాదా అని అడుగుతా ఉన్నా. అటువంటి వాళ్ళు ఇవాళ మా ముఖ్యమంత్రిని మమ్మల్ని విమర్శించడం కాదు, ఆ రోజు రాయలసీమ ఎత్తిపోతల, బనకచెర్ల, ముచ్చుమర్రి అనేటువంటి ప్రాజెక్టులు కడుతుంటే కళ్ళప్పగించి చూస్తుంది మీరు బీఆర్ఎస్ నాయకులు, బీఆర్ఎస్ ప్రభుత్వము. రోజా దగ్గరకు పోయి తెలంగాణని అవసరమైతే మేము కొద్దిగా పక్క జరిగి మీ రాయలసీమను సస్యశ్యామలం చేస్తా, రాయలసీమని రతనాల సీమ చేస్తాం పొంగనాలు కొట్టింది కేసీఆర్. వాళ్ళ దగ్గర మీరు ఏదైతే చేపల పులుసు తిని తెలంగాణకు అన్యాయం చేసింది మీరు, మీ ప్రభుత్వం, ఆనాటి ప్రభుత్వం తప్ప. ఎందుకు జగదీశ్వర్ రెడ్డి ఈ స్టేట్మెంట్ ఎందుకు చేసిండు? ఆ వ్యాఖ్యలు జగదీశ్వర్ రెడ్డి మాటలు ఎట్లా? ఇవాళ జగదీశ్వర్ రెడ్డి గారు పొలిటికల్ స్టేట్మెంట్, ఎందుకంటే వారు ఒక్కరే మిగిలిన జిల్లాలో 11 సీట్లలో బొంద పెట్టాము, 2 పార్లమెంట్లలో గోవిందా. రాబోయే రోజుల్లో తెలంగాణలో వాళ్ళకి అవకాశం లేదు కాబట్టి ఇవాళ మేము ఎస్ఎల్బీసీని ముందుకు తీసుకుపోతున్నాం. మా కాలంలో ఆనాడైంది, మళ్ళీ ఇప్పుడు ముందుకు పోతా ఉంది. ఉదయ సముద్రం ఎత్తిపోతల కాబోతా ఉంది, బ్రాహ్మణ నెలలో కాబోతా ఉంది. నెల్లికల్ ప్రాజెక్టు మేము కడతామని చెప్పి ఉప ఎన్నికలప్పుడు జానారెడ్డిని గారిని ఓడించడానికి ఆనాడు ముఖ్యమంత్రి. ఏది తెలంగాణలో కట్టలేదు, కట్టబోరు. వీరు కేవలం మాటలతోటి, కళ్ళబొల్లి మాటలతోటి. కాబట్టి ఏం చేయాలి, నల్గొండ జిల్లా ప్రజల్ని ఏ రకంగానైనా మార్చుకోవాలి, 4 ఓట్లు సంపాదించుకోవాలి అనేటువంటి రాజకీయ లక్ష్యంతో మాట్లాడిన మాట తప్ప మీకు చిత్తశుద్ధి ఉంటే 25 లక్షల కోట్ల బడ్జెట్ అండి 10 సంవత్సరాల కాలంలో యావరేజ్గా 2.5 లక్షలు తీసుకుంటే తెలంగాణలో అతి తక్కువ ఖర్చు అయ్యేటువంటి నల్గొండ ఎస్ఎల్బీసీ 2000 కోట్లు పెడితే అయిపోతుండే కదా. ఫ్లోరిన్ పేరుతోటి కాళ్ళొంకర చేతులొంకర అని చెప్పి ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో మా శవాల మీద పడి ఓట్లు అడుకున్న కేసీఆర్కు మా నల్గొండ గుర్తుకు రాలే. ఎందుకు గుర్తుకు రాలే అంటే మీ రాజకీయ లబ్ధికి ఆనాడు మేము ప్రాజెక్టులు ప్రారంభించినాం కాబట్టి వాళ్ళకే పేరు వస్తుంది. నేను అడుగుతున్నా, నువ్వు కట్టినావు కదా 1,20,000 కోట్లతోటి ఎన్ని లక్షల ఎకరాలకు సాగు భూమిలోకి తీసుకొచ్చినా అడుగుతాను. సాగర్ విషయంలో ఏం జరుగుతుంది? యాక్చువల్గా నిజంగానే ఏపీ అనుకున్న దానికంటే ఎక్కువ నీటి వాటను వాడుకుంటుందా? సిఆర్పిఎఫ్ బలగాలు ఎందుకు వచ్చినాయి? దాన్ని కంట్రోల్ చేయలేకపోయిందా రాష్ట్ర ప్రభుత్వం? ఎందుకు చంద్రబాబు పేరు తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది? చంద్రబాబు వచ్చినాక నీరు వాడకం ఎక్కువైందా ఏపీ? అంటే తెలంగాణలో పుట్టగతులు లేవు కదా,
కాబట్టి ఏం చేయాలి, ఆంధ్ర పేరు తీసుకురావాలి. ఉన్నప్పుడేమో ఆంధ్రోలకు ముళ్ళు కొచ్చుకుంటే నేను తీస్తా, ఆంధ్రోలు మా బిడ్డలే, అంతమునుపేమో బిర్యానీ చేస్తే పెండ అనాలే, తర్వాత ఈ రకంగా ఆంధ్ర వాళ్ళని తిట్టినట్టు వాళ్ళు ఎవరు తిట్టలేదు. మళ్ళీ తిరిగి తెలంగాణ ముసుగులో తెలంగాణ వాదాన్ని మళ్ళీ రెచ్చగొట్టడం ద్వారా 4 ఓట్లు సంపాదించుకోవడం కోసం జరిగేటువంటి కుట్ర తప్ప మరొకటి కాదు. ఎందుకంటే తెలంగాణ వాదాన్ని వాడుకొని రాజ్యాధికారంలోకి వచ్చి 1000 కోట్లు సంపాదించి ఇవాళ వాళ్ళకు పుట్టగా తెలంగాణ ప్రజలే కదా ఓడించింది. వాళ్ళ మమ్మల్ని ఓడించినా వాళ్ళని ఓడించినా తెలంగాణ ప్రజలే. మళ్ళీ ఏం చేయాలి, తెలంగాణ ముసుకేసుకోవాలి. హైదరాబాద్ ఎన్నికల కోసమేమో ఆంధ్రలో పెద్ద పీట వేయాలి, పెద్ద పెద్ద కాంట్రాక్టులు వాళ్ళకి ఇవ్వాలి, ఛానళ్ళు పెద్ద పెద్ద ఆంధ్రలో పోయి కాళ్ళు మొక్కాలి. ఇది కావాల్సిన పని. మాటలకు సమాధానం ఏం చెప్తారు కైలాష్? 100కు 100% మా ముఖ్యమంత్రి గారు తెలంగాణ ప్రయోజనాలను ఎట్టి పరిస్థితుల్లో వదులుకోము. అది KRMBA కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు కాడనైనా, అదేవిధంగా బేసిన్లో ఉండేటువంటి హక్కులను సాధించడంలో మా ముఖ్యమంత్రి గారు ఎట్టి పరిస్థితుల్లో వెనుకంజ వేయరు. SLBCని పూర్తి చేస్తాము. జగదీశ్వర్ రెడ్డి కాదు, వారికి తాత వచ్చినా మా ముఖ్యమంత్రిని బదనాం చేయజాలరు. ఈ తెలంగాణ రాష్ట్ర మట్టిని రుణాన్ని తీర్చుకోవడానికి మా ముఖ్యమంత్రి గారు 100కు 100% సక్సెస్ అయిండు. రేపు ప్రాజెక్టు పూర్తయితాయి. వచ్చే ఎన్నికల్లో మీకు గుండుసున్నా. ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించిన నాయకులు కైలాష్ నేత చెప్తా ఉన్నటువంటి స్టేట్మెంట్, గతంలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో పూర్తి స్థాయిలో అధికారం కట్టబెడితే ఎమ్మెల్యేల రూపంలో మీకు మెజారిటీ ఇస్తే నల్గొండ జిల్లాను పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పుడు కేవలం రాజకీయపరమైనటువంటి లబ్ధి కోసం ఏపీ అంశాన్ని తెరపైకి తెస్తూ ఉన్నారు, ఏపీ వ్యక్తులను తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అనేటువంటి జగదీష్ రెడ్డి మాటలపైన రెస్పాన్స్ అయ్యారు. వీడియో జర్నలిస్ట్ జాఫర్తో మధు మల్కేడ్కర్, గాంధీభవన్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.